వ్యవసాయం చేసుకుని బతికేటోండి సార్. గడ్డిలూడు దొక్కపోయినా గడ్డిలూడు దొక్కపోతే పారాషూట్ లాగా వచ్చింది. పారాషూట్ లెక్క వచ్చింది. ఇక కింద పడిపోయేతలకే కళ్ళు తిరిగి కింద పడ్డరా? కళ్ళు తిరిగి కింద పడితేలకే వచ్చి ఇక ఇంటికాడ తీసుకొచ్చి హాస్పిటల్ అటు ఇటు తప్పి 50-60 లక్షలు 10 లక్షలు దానికి అయినాయి. 10 లక్షలు అయినాయి. ఇక పనికి రాదు. ఇక నేను అన్న, నా కొడుకు మధు అన్న కదా, ఇక మధు బండి ఇంకా చచ్చినా బతికినా నేను ఇక ఇంటికన్నా సత్తా, హాస్పిటల్ వద్దు పోదాంపా అన్న. వచ్చినాక మంచాల బండి వేసి ఇక మాతలు కూడా మెంగట్ల. అంటే నిన్ను హాస్పిటల్కి నువ్వు బతకమని పంపించారా? నేనే వద్దనుకున్నా. ఇక ఎందుకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి, వద్దనుకుని ఇక ఇంటికి వచ్చినాక అంటే ట్రీట్మెంట్ జరుగుతుంటేనే ఇంటికి వచ్చినావు. ఇక అయ్యగారు హేశ్వరత్నం అయ్యగారు రాంపురం, మన మనోజ్ అయ్యగారు గట్రా రాంపురం ప్రార్థన చేసి వస్తారు. ఇంటి దగ్గర నన్ను బండ పెట్టారు, ముక్కలంగా పైపులు వేసి ఇక మా ఆయన వచ్చి బతిలాడి అయ్యగారిని తీసుకొస్తే ప్రార్థన చేశారు. ఆ నైట్ 21 రోజు కూడా మొత్తం జూజులు పోసారు, ముక్కలంగా పైపులు పెట్టి. ఎందుకు నా జీవితం ఇది వరకు బాగా బీడీలు మందు గిట్ట బాగా తగ్గేది, బాగా అయినావు ఫుల్గా. అయినాక అన్నీ చెడిపోయినాయా? అన్నీ చెడిపోలే, మంచిగా ఉన్నాయి. ఇక పైపు గుంజుకొని చనిపోదాం అనుకుని ఇక నైట్ గుంజిపడేది. అయినా పైపును కూడా గుంజినావు బయటికి? గుంజిపడేసి ఇంకా చచ్చిపోదామని. ఇక వచ్చిన చుట్టాలు కూడా ఆశ లేదని పోతారు. ఇంకా యేసరత్తయ్య గారు వచ్చి ఇక ప్రార్థన చేసిండు. అంటే ఇక నేను ఎట్టాగో ఈ బతకలేను, చచ్చిపోదాం. అన్నం లేదు, మాతలు బాటల. యేసరత్తయ్య గారు మన మనోజ్ అయ్య గారు వచ్చారు, ఇద్దరు ప్రార్థన చేసారు. ఏం కాదులని ఇంకా ప్రార్థన చేసి నూనె రాశారు. ఆ నైట్గా పైపు గుంజుకున్నాక ఇక వాంతి వచ్చింది. ప్రార్థన చేసిపోయిన గంట సేపటికి వాంతి వచ్చింది. వాంతి వస్తే ఇక అప్పుడు నేను తాగిన బీడీలు అయితే మందు అయితే మొత్తం నల్లగా కార్జోలాగా ఉండి మొత్తం వెళ్ళిపోయింది. కడపల నుంచి బయటపడిపోయినాక ఇక తెల్లారినాక బతికున్నలే బాగా అనుకున్నాక మా ఆమెగా పని చేస్తుంటే ఇంత అన్నం పెట్టే పెరిగేసి కలిపి పెట్టా అంటే ఇంత తిన్నా ఫస్ట్ రత్నం చేయమని కూడా తిన్నా. పొద్దుగులు అంత తిని. ఎన్ని రోజులు అన్నం లేదు? 21. గొంతులో పైపు వేసారు, గుంతలంగా పైపు వేసారు. ఇక పైపు ధర సూతితోటి పోతారు. నాకు గుర్తుంటుంది. అసలు నీకు ఏ రోగం వచ్చింది తాత? ఇదే మరి ఇక ఫస్ట్ కాలుకు దెబ్బ తగిలింది. తగిలినాక సంవత్సరానికి మారినాక పారాషూట్ లాగా వచ్చింది అనమాట. ఇక ఏది కాలుకి ఎంత దెబ్బ తగిలింది? అసలు ఎట్ట తగిలింది ఇది గింత దెబ్బ తగిలితే మందు కొట్టపోయినాం పొలాల మందు కొట్టపోతే అది గడ్డి మందు. ఆ గడ్డి మందు నల్లపోయి ఇంప్రెషన్ వచ్చింది. అది ఒక 5 లక్షలు దానికైనా. ఇప్పుడు తాగే మందు ఒకటి, నువ్వు రోజు మందు తాగుతావు ఒకటి, బీడీలు తాగుతావు ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ గడ్డి మందు ఇంకొకటి, 3. ఇప్పుడు ఇవన్నీ ఏకమైనాయా? అన్నీ ఏకమైనాయి. ఇంకా దేవుడి దయ వల్ల నేను 21 రోజు కూడా జూజులు పోసి లివర్లు మొత్తం ఖరాబ్ అయిపోయినట్లు అసలు అన్ని జడ్డే. అసలు నువ్వు బతికే ఛాన్సే లేదు. నాకు ఇక ఇరక్త పుట్టింది. ఇక ఇప్పుడు 2.5 సార కాని తాగానండి. 2.5 రూపాయల సార కానీ తాగారు. పావలకు 10 బీళ్ళ కానీ తాగిన. జీతాలు ఉండేదిలే. నేను అట్లా తాగి అది యేసురత్నం దయ వల్ల ఆపరేషన్ ఇచ్చారు. బతికిన చర్చికి వస్తున్నా. ఇప్పుడు నమ్మకం వస్తున్నావా? వస్తున్నా. మధ్యలో తప్పిస్తున్నావా? ఎప్పుడో ఒకసారి పని ఉన్నప్పుడు రావట్లేదండి. అది కరెక్టేనా? ఇప్పుడు రాజరాయ్య గారిని అది కాదు, ఒకవేళ నువ్వు చచ్చిపోయి ఉంటే ఇప్పుడు ఏడుండేటోడివి? స్వర్గంగా ఎడిపోతున్నావు నాకే తెలుసు. సచ్చినాక ఎవరు ఎడిపోయి? నువ్వు పనికి పోతావు. సచ్చినాక అంటే పోతాం. మరి ఇప్పుడు ఎందుకు పోతున్నావు? ఇప్పుడు ఆ దేవుడి దయ వల్లే పోతున్నా. ఇప్పుడు దేవుడు బతికిచ్చిండు కదా, 6 దినాలు నా పని చేసుకోన్నాడు కదా, నీ పని చేసుకొని ఒక 6 దినం వచ్చి ఆరాధన చేయమన్నాడు కదా, మరి ఆ 1 దినం రావాలిగా వద్దా? రావాలి. మరి గొంతులో పైపు పీక్కున్నావు సద్దామని, మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేసిండా చేయలేదా? చేసిండు. మరి అయ్యగారు ప్రార్థన చేయటం వల్లనే బతికినవా లేకపోతే నీకు నువ్వే బతికినవా? అయ్యగారు ప్రార్థన చేయటం వల్లనే బతికినా. మనోజ్ అయ్య గారు వచ్చిండు, యేసురత్నం అయ్య గారు వచ్చిండు, లలితమ్మ గారు వచ్చింది, చాలా ముగ్గురు వచ్చి నైట్ వాళ్ళు వచ్చే ప్రార్థన చేయటం వల్ల నువ్వు బతికినావు. రోజుగా ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేపించుకుంటున్నాయి. అప్పుడు బాగాలేనప్పుడు బాగాలేనప్పుడు బాగైనాక వారం వస్తున్నాయి వస్తాను. అప్పుడప్పుడు
అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి తప్పిస్తాయి. ఎందుకంటే పొలం ఉంది కదండి, ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు ఇక పొలం గడిపోయి ఇక నాటు అంటే నేను అనేది ఏంటంటే మనం ఒకవేళ ఇప్పుడు దేవుడి దేవాల బతికిచ్చునని అంటున్నావు కదా, అప్పుడు ఏం తీర్మానం తీసుకున్నావు? ప్రభువా నువ్వు బతికిస్తే వారం చర్చి కొత్త అన్నవా లేదా? అన్నవా? మరి ఎడ తెప్పిరు? చెప్పట్లే, ఎప్పుడో ఒకసారి తప్పిస్తున్నా, ఎప్పుడో ఒకసారి తప్పిస్తా. ఎందుకంటే పని ఉన్న ఇప్పుడు నువ్వు తప్పిస్తున్నావు ఒకటేసారి నేను తప్పిత్తు నువ్వు ఉందివా? ఎందుకుంది? ఎప్పుడో పోదును. నువ్వు తప్పించినట్టు ఆయన తప్పిస్తుండా? నేను తప్పేలే, గొప్ప కళ దేవుడు కదా, గొప్ప కలిగిన దేవుడు అని చెప్పి మనం విడిచిపెట్టకూడదు అయ్యగారు. ఇగో మీ సాక్ష్యం ఎంత గొప్పదో మీరు అంత గొప్పగా బతకాల, అవునా కదా? తాగుతున్నావా? ఎప్పుడో ఒకసారి కళ్ళు తాగుతండి మా పొలం దగ్గర. ఎందుకంటే తాగిన పానంగా ఆగదు. ఎందుకు మొత్తం పోవాలని మళ్ళా? అట్లని కాదు, అంత మామూలుగా తీసుకుంటా. అట్లా తాగొచ్చునా? తాగకూడదు కానీ మరి తప్పు చేస్తానండి, అది తప్పు ఒప్పుకుంటున్నా కదా. ఇప్పుడు ప్రభు కాపాడండి కదా, కాపాడినాక ఎట్లా తాగుతున్నావు నువ్వు? ఎట్లా తాగుతున్నావు అంటే పొలం దగ్గర పోతే అక్కడ అంత తాగి వాళ్ళు ఉంటారు, ఇక తాగిన కానీ గుంజుతుంది, ప్రాణం గుంజుతుంది. వాళ్ళు కాపాడిరా నిన్ను? వాళ్ళు ఎందుకు కాపాడతారు? ఆ దేవుడే కాపాడిండు. నీకు ఒక విషయం చెప్పనా, ఎవరు నేర్పించారు నీకు తాగుడు? నీ చిన్నతనం నుంచే పెట్టిన సవాసగాళ్ళు. ఎవడో ఒక ముట్టించినోడు ఉంటాడు, వాడి పేరు వాడిలో చచ్చిండ. మరి ఏం పేరు? కాదాని కనకమ్మ, వీళ్ళ నాయనమ్మే, వీళ్ళ నాయనమ్మ బెరిగొడ్ల కాసేది నేను, బాగా కలుబొత్తిన బెరన కాసేది నేను. అట్లా అలవాటు అయింది, ఇక అలవాటు అయింది. మా తల్లి ముట్టించిపోయింది తమాదిగా. ఇప్పుడు ప్రభుని నమ్ముకున్నావు కాబట్టి సరిపోయింది, లేకుండా పోదును. లేకపోతే నువ్వు పోయినాక నీ బొంద మీద కూడా సీస పెడతారు. అవును, 11వ రోజు. అది వస్తాయి, అవునా కదా? అది వస్తాయి. మరి యేసు ప్రభు అది లేకోకుండా నేను కాపాడిండా లేదా? నేను అడిగే మాట ఒక్కటే సూటిగా, నిన్ను యేసు ప్రభువే కాపాడిండా ఇంకెవరైనా కాపాడిరా? యేసు ప్రభువే కాపాడిండు, 100% గ్యారంటీ. ఏదో అయ్యగారి కోసం అట్లా చెప్తున్నావా? లేదు, ఇద్దరం చిన్నప్పుడు సవాసకాలం అయినా కానీ నా ప్రభు కాపాడిండు. అయ్యగారు కూడా నా కోసం చాలా కష్టాలు పడ్డాడు, ప్రార్థన చేసిండు, అన్నం తినకోకుండా కూడా వచ్చి ప్రార్థన. మరి ఇప్పుడు ఆ తాగుడు బంద్ చేస్తానంటవా? అందులోనే పోతున్నట్టవా? బంద్ చేయాలండి, బంద్ చేస్తా. ఈ వారం నుంచి బంద్ చేస్తావా? ఎందుకనంటే ఒకసారి మరణ పడకల మీద పోయి వచ్చారండి, ప్రభు మిమ్మల్ని బాగు చేసిండు. బాగు చేసినాక ప్రభు దగ్గర మంచి తీర్మానం తీసుకున్నాక మళ్ళీ దప్పిపోయారు అనుకో, సరిగా ఏదో అయిపోయింది. ఈ కొత్త సంవత్సరంలో మంచి తీర్మానంతో దేవుని సన్నిధిలో ముందుకు సాగండి. ఎందుకంటే ఈసారి వస్తే మాత్రం ఉండదు, ఈసారి రాకూడదు. మరి మంచిగా ఉంటారా? మరి మంచిగా ఉండండి. మీరు మీ మీదనే కదా అందరు ఆధారపడి ఉన్నది, మీరుంటేనే కదా అందరు సంతోషం ఉండదు, అవునా కదా? మంచిగా ప్రార్థన చేసుకోండి, మంచిగా ప్రార్థనకు రండి. మిమ్మల్ని బట్టే 10 మంది ప్రార్థనకు వచ్చేది, అవునంటారా కాదంటారా? ఇప్పుడు నన్ను బతికిచ్చిందంటే ఆశ్చర్యం. మా పక్కన వాళ్ళు అంటారు ఎప్పుడో గడ్డి మొలిచేది, ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి బతికిచ్చారు. నా ఏమంటే 4-5 వస్తారు కూడా వస్తారా? మరి నువ్వు తాగుతుంటే వాళ్ళు కూడా గంత పోతావా? తప్పు, నేను తప్పు చేసి వాళ్ళని తప్పు చేయమంటున్నా, తప్పు కదండి. మరి సరిదిద్దుకుంటావా? సరిదిద్దుకుంటా. మనుషులు అన్నాక తప్పు చేస్తారు, దేవుని దగ్గరకు వచ్చినాక సరిదిద్దుకోవాలి. సరే, ఓకేనా? ఓకే.